అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దాదాపుగా అసలు ఆ మొదట టేక్ ఆఫ్ టైం ఎలా నడిచిందండి మీకు? అంటే నాకు అర్థం కాల. అంటే ఆ ప్రతిఘటన తర్వాత వచ్చిన అవకాశాలు కానీ? ప్రతిఘటన తర్వాత ఆ డేట్ నాకు తెలిసి 85, 1985 అక్టోబర్ 11 అనుకుంటాను సినిమా రిలీజ్. దీపక్ మాల్లో రిలీజ్ అయింది హైదరాబాద్లో. దాన్ని ఆనుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. రెండింటికి గోడ కూడా ఉండదు, ఈ సైకిల్ స్టాండ్ ఇవన్నీ కామన్. ఓకే. పక్కనే స్టేట్ బ్యాంక్ సేమ్ కాంపౌండ్లో. ఇటు పక్క వెంకటేశ థియేటరు, దాంట్లోనేమో వందే మాత్రం అనే ఓ సినిమా రిలీజ్. దీనికి దానికి 14 రోజులు తేడా. ఇది అఖండమైనటువంటి విజయం. ప్రతిఘటన. ఆ సినిమా చూడటం, రేపు అక్కడ బ్యాంక్ కూడా ఈడేరా అని చెప్పి ఓ జనం ఎగబట్టడం. ఇప్పట్లాగా సెక్యూరిటీ అంత లేదు కదా అప్పుడు. ఏం లేదు, పైగా మీరు కొత్త నటుడు. ఎవరు వీడని ఓ చూడటానికి వచ్చేవారు. బ్యాంక్ వచ్చేవారా? బ్యాంక్ మీద పడిపోయారు, పక్కనే అసలు మెయిన్ రోడ్డు మీద. ఓకే. ఇప్పుడు అది లోపలికి బిల్డింగ్ కట్టి అక్కడ లోపలికి వెళ్ళింది అనుకుంటా. అంటే నేను అప్పుడు క్యాష్లో ఉండేవాడిని. బ్రాంచ్ మీద పిలిచివన్నీ, నువ్వు ఈ గొడవ వింటారా బాబు, క్యాష్లో ఉన్నావు, నేను పోని గొడవలు అవుతాయని వెనకాల కూర్చోబెట్టాడు నన్ను. ఆయన చూపించాలని మళ్ళీ ఎమ్మడబడేవారు. అప్పుడు నా యూనియన్ వాళ్ళు గొడవ చేసి పక్కన ట్రాన్స్ఫర్ ఇప్పించి హెడ్ ఆఫీస్కి మళ్ళీ పిలిపించుకున్నారు. అక్కడ పని చేయించాను. అక్కడ లోపలికి ఎవరు పెద్ద రారు కదా. అదే ఇది ఇక్కడంటే థియేటర్ పక్కనే ఉంది కాబట్టి ప్రాబ్లం. పక్కన బాగా ఆనుకునే ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ అంటే ఇక అదే పొద్దున్నే ఇక మిడ్ నైట్ స్టార్ అనుకో. ఇక అదే ఓవర్ నైట్ స్టార్. ఇక పొద్దు నుంచి ఇక రోడ్డు మీద తిరగలేను, బయటకు వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేము. అది ఏమిటో ఇక అది ఆ సినిమా అంత విజయం అన్నమాట రామోజీరావు గారిది. అవును అవును. అసలు ఇక తట్టుకోలేపారు. ఇక అక్కడి నుంచి ఏమిటంటే తెల్లారేటప్పటికి ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా విమానం లేకపోతే ట్రైన్ తప్ప, లేకపోతే ఫ్లైటే ప్రయాణం. అలా సాగింది. ఓకే. కాదు, అప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ దాదాపుగా మహామహులందరూ ఉన్నారు. రావుగోపాల్ గారు ఉన్నారు, కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు, గొల్లపూడి మారుతి గారు ఉన్నారు. అందరూ మంచి భూమిలో ఉన్నారు. నూతన్ ప్రసాద్ గారు, ఆయన లేకుండా సినిమావి లేదు. నూతన్ ప్రసాద్ అలాంటి కాంపిటీషన్ని మీరు ఏ విధంగా అసలు తట్టుకుని మీరు నిలబడగలిగారండి ఇండస్ట్రీలో? నిజంగా చెప్పాలంటే నాకు అసలు బ్రెయిన్లో ఆలోచన ఏమీ లేదండి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఎత్తుకబురు అనుకుంటారు. ఆ ఆలోచన వచ్చేటువంటి టైం కూడా ఉండేది కాదు. ఇక రాను ఎంత బిజీ అయిపోయానంటే రోజుకి 20 గంటలు మినిమం పని చేయటం, కారులోనే నిద్రపోవటం, ట్రైన్ ఎడితే ట్రైన్లో నిద్రపోవడం తప్ప లేదు. ఇక చాలా ఇబ్బంది పడేవాడిని. నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది. ఒక 9 రోజులు 10 రోజులు మొత్తం రోజును 3 స్టేట్లో పనిచేశాను. అబ్బా. పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం చెన్నై, ఇప్పుడు చెన్నై కదా, అప్పుడు మద్రాసు, రాత్రికి బెంగళూరు. మళ్ళీ మిడ్ నైట్ ఫ్లైట్ బయలుదేరి హైదరాబాద్ దిగటం, ఎయిర్పోర్ట్లోనే స్నానం చేయటం. అక్కడ ఎయిర్పోర్ట్లో స్నానం, విఐపి లాంజ్ ఉంటుంది కదా. అవును. అంటే అప్పుడు ఇంత ముమ్మరంగా లేదు కదా, సెక్యూరిటీ లేదు, మీడియా పబ్లిక్ క్రేజ్ కూడా అంత లేదు అప్పుడు. అసలు ఇవి ఎక్కడ ఉన్నాయి? అవునండి. ఈ ఛానల్ లేవు కదా. అవును. సరే అక్కడే స్నానం చేసి మళ్ళీ ఇక్కడ షూటింగ్, మళ్ళీ ఇలా నాకు ఆశ్చర్యం వేసింది. ఇంట్లో అందరూ తిట్టం కూడా మొదలెట్టారు, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, భోజనానికి కూడా టైం లేకుండానండి. సరే ఇక ఆ టైము అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి అందరితో అంటుండేవాడిని. మొన్న మధ్యన చచ్చిపోయాడు పాపం వేణు అని కమెడియన్, వేణుమాధవ్. వేణుమాధవ్
వాడు ఓ రోజు చికాకు పడుతున్నాడు. ఏంటి వాటి ఎవడు చేస్తారు ఇది? ఏంటి బాబాయ్ నేను ఎదుర్కొంటూ ఉన్నా. ఏంటి బాబాయ్ నువ్వు మళ్ళీ కంటిన్యూ చేస్తాను, నువ్వు ఉన్నావు అని చెప్పి వాడు పిలుస్తున్నారు. ఇప్పటిదాకా షూటింగ్ చేసి వచ్చాను, 9 గంటలు చస్తుంటే ఇప్పుడు మళ్ళీ కావాలంటారు 2 గంటలు, ఎట్లా అది ఇది అని అరిచాడు. నేను కూర్చోబెట్టి ఒక్క మాట చెప్పా, అరవబాక ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు, ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు, వాడి జీవితం వాడి చేతిలో ఉండదు. బాగుంది. నువ్వు సంపాదిస్తావు, తీసుకొస్తావు, కొంపలో పారేస్తావు. అది నీ అదృష్టం బాగుంటే బేళాం బిళ్ళలు జాగ్రత్త దాచుకుని దాన్ని ఇది చేసి భద్రంగా ఏదో వాడుకోవాలి. లేదంటే మీకు తెలియదేమో రకరకాలు పోతుంటాయి. కాబట్టి అలా విసుక్కోబోక, నువ్వు విసుక్కున్నా నీ మీద బ్యాడ్ వస్తుంది తప్ప నీ టైం బాగున్నంత వరకు నీకు ఈ బిజీ లేకుండా ఉండదు. కాబట్టి అలా అనుభవకని అట్లాగా నాకు ఎప్పుడు అదే జ్ఞాపకం వస్తే అందరికీ అదే చెప్తా, టైం వస్తే టైం వద్దు, బీ కేర్ఫుల్. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అయితే మీరు ఆ బిగినింగ్ డేస్ లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి? మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా? బిగినింగు ఓపెనింగు అట్లా రావడం ఒక 2 ఏళ్ళ పాటు, 2-3 ఏళ్ళు అలాగే జరిగింది బాగా బిజీగా. మీకు తెలియదు ఏముంది, మీకు తెలిసే ఉంటుంది కదా, మండలాధీశుడు అని ఒక సినిమా చేయించాడు. కృష్ణ గారును చచ్చిపోయాడు హనుమంతరావు గారు వాళ్ళు కూర్చొని పట్టుబట్టి గొడవ చేసి 4 రోజులు ఏఆర్ఎస్ గార్డెన్లో నా బ్యాడ్లకు అప్పుడే ఆయన షూటింగు, నాది ఇంకో సినిమా 2 అదే ఏఆర్ఎస్ గార్డెన్లో మెడ్రాస్లో షూటింగ్. ఎవరిది? ఇంకొకరిది? నాది ఏదో సినిమా జ్ఞాపకం ఎన్టీ రామారావుదా? లేదు, నేను మామూలుది. ఈయనది కృష్ణ గారు దాంట్లోనే. ఓకే ఓకే. ఇద్దరం ఉన్నానని పిలవడం, నాకు షాట్ ఖాళీ అయ్యేప్పుడల్లా కూర్చోబెట్టి మోరల్ క్లాసు, నా మాట విను, నువ్వు చెయ్యి, ఎంత పేరు వస్తుందో నీకు తెలియదు, అది ఇది అని గొడవ. కృష్ణ గారు అప్పటికే సినిమా మొదలైంది, భానుమతి గారు కమిటీ అవటం ఇవన్నీ నాకు తెలియదు అంతా. ఆ డేట్లు చూసేవాడేమో గొడవ, ఆడేమో కృష్ణ గారి దగ్గర కొన్నాళ్ళు పని చేశాడు పద్మాలయాల్లో, జ్యోతి ప్రసాద్. వాడు ప్రొడక్షన్ మేనేజర్. చంపేస్తున్నారండి కృష్ణ గారు, నా మాట వినండి, చెయ్యండి, పర్లేదు, ఏమవుతుంది అది ఇది అని. నాకేమో భయం, ఎందుకు మనకి తలకాయ నొప్పి, కాంట్రవర్సీ అని, పైగా పెద్ద ఆయన మీద సినిమా, ముఖ్యమంత్రి. సరే అని చెప్పి భయపడి ఆగుతుంటే ఈ లోపల బ్యాంక్ నుంచి లెటర్స్ రావడం మొదలెట్టినాయి, చేస్తావా లేకపోతే రిజైన్ చేస్తావా, చేస్తావా ఇలా అని. సరే అట్టాగా వచ్చింది ఉద్యోగం గురించి, చేద్దాం, సక్సెస్ అయ్యాము ఓకే, లేదంటే మన ఉద్యోగం అనుకుంటుంది, మన బోధానికి అని నేను డిసైడ్ అయ్యా చివరికి. సరే కమిట్ అయ్యాను, అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. బెదవాడలో కూడా కొంచెం దెబ్బలు కూడా తిన్నాను ఆ సినిమాకి. ఎందుకు? అప్పుడు ఖమ్మంలో సినిమా చేస్తున్న పిఎల్ నారాయణ డైరెక్టర్, ఊరేగింపు అదే సంథింగ్, ఊరేగింపు అదే సంథింగ్ అదే, ఆ సినిమా చేస్తున్నాను. వాడు పిఎల్ ఊరే ఏమనుకోకరా, రేపు నీకు షూటింగ్ ఉండదు, సారీ అనవసరంగా వేస్ట్ చేస్తున్నా డేటు అన్నాడు. సర్లేరా, అమ్మాయి బెదవాడలో కొత్తగా కాపురం పెట్టింది, వెళ్ళి చూసి వస్తానన్నా. మంచి పని, ఇంకా దానికంటే ఇంకా శుభ్రంగా పోయిరా అన్నాడు. సరే అని పొద్దున్నే అప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ ఉండేది. అవునండి. ఇప్పుడు ఉందో లేదు తెలియదు. ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ 1 గంట 2 గంటలకు ఉండి మళ్ళీ బయలుదేరేది తిరిగి. సరే దాంట్లో వెళ్ళేవాడు విజయవాడ అంతా, రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు నాన్న హడావిడిగా ఉంది, తెలుగుదేశం హడావిడి అంతా. రామారావు ఆ ఊళ్ళో విశ్వబ్రాహ్మణులకి కళ్యాణ మండపం ఏదో ఉంటే దాన్ని ఓపెనింగ్కి వచ్చాడు. అప్పుడు పేపర్లో కూడా వచ్చింది, పూర్ణ కొమ్మంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెండి దాంతో అది ఆయన తీసుకుని వచ్చేసాడని పేపర్ అంతా చెప్పుకున్నారు జోక్గా. జోకు నిజం ఏదో సంథింగ్. నేను కంగారు పడుతూనే ఉన్నా, అయ్యా బాబోయ్ ఏదో ఈ జెండాలు ఇన్ని ఉన్నాయి, ఎట్లా ఉన్నాయన ఏంటి అనుకుంటూనే ఉన్నాను. ట్రైన్ ఎలా దిగాలని దిగాను, దిక్క తప్పదు కదా. అవును. సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన ఒక పక్క నుంచున్నా, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చా. ఏంటంటే రామారావు వచ్చారు,
వెళుతున్నారు అనేది. ఇదే కృష్ణాకి తిరిగిదానికి వెళ్ళాలి ఆయన. ఒకటే ప్లాట్ఫారం అయిపోయింది. చూశారు రే కోటగాడు వచ్చాడు అని ఇక బెల్లమని మీద పడి నానా బీభత్సలే బూతులు గీతులు కొట్టారండి. ఒకడైతే ఇద్దరు ముగ్గురు పటపట వేసారు దెబ్బలు. అది నీచంగా ఉండని చెబితే ఒకడైతే ఇక్కడ కూర్చుని ప్యాంటు జిప్ కూడా తీసి కానీ లాంటి కొడక నీకేంట్రా ఏమొచ్చిందో పేపర్ ఇలా బూతులు ఇష్టం తిట్టడం చేయటం చేస్తుంటే ఏం చేయాలి అర్థం కాదు. చచ్చిపోతానేమని భయం. అదేలే లక్కీగా అటు ఇటు దొల్లిగడు తప్పని తుడితే ఆ పక్క నుంచి పారిపోయా. బయటకు వచ్చి రిక్షా ఎక్కాను నుంచుని. ఓపెన్ టాప్ రిక్షా ఉంటాయి. సరే అందలేదు. ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మొత్తానికి పంపించారు. అలాగా బ్యాడ్ ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి చెప్తున్నా. అదే కాకపోతే నాకేంటంటే దానివల్ల సినిమాలు పోయినాయా భయం ఉండేది కాదు. ఎందుకంటే కృష్ణ గారు మంచి ఫామ్లో ఉన్నాడు అప్పుడు. నెలకు ఒక సినిమా రిలీజ్ ఇంచుమించు ఏదో సినిమా. అదేలే ఆ సినిమాలు అన్నిట్లోనూ వేషాలు ఉండేవి నాకు. అదేలేండి ఆయన వాళ్ళకి మారల్ మీరు మంచి నటుడు అవడమే కాకుండా మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా. ఆయన చెప్పకుండా అన్నింట్లోనూ ఉండేది. తర్వాత తెలుసు ఏమంటే కృష్ణ గారు చెప్పారండి అని మామూలుగా అంటారు కదా. అలా నాకు అందువల్ల నాకు సినిమాల్లో వేషాలు లేవని బాధ లేదు. కాదు ఇప్పుడు ఇలా మీరు దెబ్బలు తిన్నారు విజయవాడ స్టేషన్లో కృష్ణ గారికి తెలిసిందండి. కృష్ణ గారికి చెప్పారు ఎవరైనా? వచ్చిన తర్వాత కృష్ణ నవ్వుకుంటూ ఆయన ఏమైనా కొట్టారంట కదా ఆయన సరదా అవతరాలని గమనించడం అంటే జోక్. అవును ఆయన సినిమా పోయినా ఆయన అలాగే మాట్లాడేవారు కదా. సుత్తి వీరభద్రరావు గారు సుత్తివేలు అవునండి మీతో పాటు దాదాపు వెళ్ళినప్పటికీ సుత్తి వీరభద్రరావు వేలు బాగా సెటిల్ అయిపోయారు. బాగా ఫైల్లో ఉన్నారండి. మీరు వెనకట్లో వచ్చారనుకోండి కొంత లేట్గా. బట్ మీరు వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేశారా? నేను అంటే ఆక్యుపై చేశారా అది కాదు కానండి. మొత్తాన్ని వచ్చిన తర్వాత కొంచెం వీరభద్రరావు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది వేషాలు, ముఖ్యంగా జంజాల్ గారి వేషం. ఆ వేషాలు వల్ల పడేటప్పటికీ కొంచెం అదేనండి మీరు అన్నట్టుగా మీ నోటి మాట రకరకాలుగా మనం కామెడీ వెళ్ళని అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఉందండి. ఇప్పుడు అంటే డైరెక్టరు రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అని రాసుకోవచ్చు. మీకు అక్కడ దాకా ఎందుకండి ఆడువారి మాటలకు అర్థాలు వేర్లే. ఎస్ మంచి వెంకటేష్ చేసిన సినిమా అసలు ఎంత మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను రే నీతో మాట్లాడినట్టు ఉంది ఆ సినిమా అంతా అన్నది నా వేషం అని. కొడుకుని ఆకలిస్తుంటాను. అవును చెప్తున్నా దానిలో డైలాగ్ ఉంది కదా నేనంటే నీకు అంత ఇష్టం ఏంట్రా పోయే ముందు డైలాగు అది చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ సీన్. అవునండి డైరెక్టర్ మహానుభావుడు కుర్రాడు. అవునండి అవును చెప్తున్నానండి ఎన్ని రకాలు ఒకట రెండా అదే ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని. అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్లో మీరు ఇందాక అన్నట్టుగా ఒకరోజు 3 రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంతా కార్ల మీద తిరిగి మీరు షూటింగ్లు చేయడం నాకు తెలుసు. మీరు బ్రహ్మానందం గారు బాబుమోహన్ అనేవారు. 3 ఇన్విటబుల్స్ మీరు బ్రహ్మానందం గారు బాబుమోహన్ ముగ్గురు కూడా. మీ ముగ్గురు మధ్యన అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు అంత ఆక్యుపైడ్గా అసలు ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి? నిజంగానండి నేను ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతుంటాను. నేను కోల్పోయినవి 2 అండి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి ఫ్యామిలీ లైఫ్, పిల్లలు చదువులు, వాళ్ళని చదువుతున్నాం, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు లేదా అసలు తెలియదు నాకు. అదృష్టం బాగుండి పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు. అది 4వ క్లాసు 5వ క్లాసు అదేం చెప్పేది కాదు. పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు.
చదువుకున్నారు పెద్దవాళ్ళు, ఉద్యోగాలు, అది వేరు. అదృష్టం. అది ఎంత లాస్ అయిపోయానండి. నెలకి 15 రోజులు 2 నెలలకి అట్లా చూసేవాడిని పిల్లల్ని. బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు బాగుంటాయంటే పిల్లలకైనా కొనుక్కొచ్చేవాడిని. తీరా వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు. 2 నెలలు ఆడపిల్లలు మరీ ఫాస్ట్గా పెరుగుతారు. అవును, ఏడుపు వచ్చేది నాకు. ఆ రోజుల్లో 2000 పెట్టి కొనుక్కురావటం అంటే ఒక మాటలా. అవును, అలాగా అదొకటి, అది మెయిన్ అండి. ఇప్పుడు ఏడుస్తున్నాను. ఎవ్వరు ఉండరు. మనవాళ్ళు ఇద్దరు, వాడు పోయాడు. మనవాళ్ళు చాలా బాగా చదువుతారన్న మనవాళ్ళు. అదే నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్, ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు. మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకు వాళ్ళు లేరు. వాళ్ళు ఇప్పుడు వాడు చూడండి, పొద్దున్న ఒకడు 6:30కి పోతాడు, ఇంకోటి 7:30, 8కి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు. వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు. అంటే వాడి మెరిట్లో యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్. ఓకే, 3rd ఇయర్ ఇప్పుడు 4th ఇయర్కి వస్తాడు. రెండోవాడేమో ఇంటర్మీడియట్ 2nd ఇయర్. వాడు మోస్ట్ బ్రిలియంట్స్ ఇద్దరు. అదేలేండి. మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను. ఇప్పుడు రెండోది బాధపడేది, ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నా. నాకు వాళ్ళంటే ప్రాణం. నిజంగానండి, ఒక గంటన్నర కూడా ఉండలేను ఇంట్లో ఉంటే. నాకు ఇంకో పని లేదు ఇప్పుడు. నేను మా ఆవిడ ఇంకెవరు. అంతే కదా, ఇప్పుడు ఏముంది, ఏదైనా ఇప్పుడే చేస్తున్నారండి 1-6 వేషాలు ఏదైనా వస్తున్నాయి, అడుగుతాను ముందు. మీరు బాబు అని క్లియర్గా చెప్తాను, ముందు కథ చెబుదు కానీ అని. మెట్లు ఎక్కడం దిగటం కష్టం, గబగబా నడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు, ఫ్యూ సెకండ్స్. అది పొజిషను, డైలాగ్, ఇలా మెమరీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నా ఫిజికల్గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది. మెట్లు ఎక్కడం దిగటం గబగబా చేయలేను. అలా స్టేబుల్ గా కూర్చుని డైలాగ్ చెప్పేది. గబాన్ లేవాలంటే ఉన్నట్టుండి గబాన్ లేచి కొట్టటాలు, చేయటాలు, పట్టాలు అవి చేయలేను. ఇప్పుడు కథ చెప్పు అంటారు. ఓకే, వాళ్ళకి అర్థమైపోద్ది కదా, వాళ్ళ కథలో మనం ఇది ఉంది, పెట్టచ్చో పెట్టకూడదని. అవునండి. ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి, నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను దగ్గరండి పెట్టలేంటే ఇప్పుడు చెప్తారేంటి సార్, ముందు చెప్పచ్చు కదా అంటారు. ఆ మాట అనిపించుకోవడం నాకు ఇంత తల కొట్టినట్టు ఉంటుంది. అంతే, మీరు ఇంత అనుభవజ్ఞుడైంది. ఏం తప్ప ఉంది, ఏదో భగవంతుడు ఇచ్చాడు. తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు, ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి. ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యిట్ట పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఇలాగే ఇంకా ఎవరిని అడిగితే 4 రూపాయలు. మీరు చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసు అండి. నేను ఆల్మోస్ట్ ఆర్టిస్టుల లెవెల్లోనే ఒక 7-8 లక్షలు ఖర్చు పెట్టి ఉంటానండి. లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసు నాకు పర్సనల్గా. మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలుసు, మీరు హెల్ప్ చేశారు. ఏదోనండి భగవంతుడు ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు, మీరు బాబు మోహన్, ఈ